జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీ ఫేవరెట్ మూవీ ఏంటండి? 2 ఉన్నాయి జయ. 2 ఉన్నాయా? ఒకటి కాదా? చెప్పండి. అంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తాను నేను. ఓ, మళ్ళా కొంచెం ఒకసారి కనపడింది అనుకో, అది ఆగిపోతుంది. పెట్టుకుంటాను, అది పెట్టేసుకుంటా. ఊరికే ఏం తోచలేదు అనుకో, బాగా తిప్పుతాను అన్ని సినిమాలు. పర్వాలేదులే అని మళ్ళీ అదే పెట్టుకుంటా. ఏ కాసేపు ముక్క చూసినా నాకు సంతోషంగా బాగుంది, హాయిగా ఉంది అలా అనిపిస్తాయి. చాలా మందికి ఉంటాయి జయ అవునా? కదా. జనరల్గా నాకు జంజాల్ గారి సినిమాలు చాలా ఇష్టం, ఓ, విశ్వనాథ్ గారి సినిమాలు చాలా ఇష్టం. ఇటీవల కొత్త కొత్త దర్శకులు కూడా కొన్ని ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగుంది అని మళ్ళీ మళ్ళీ చూసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఓకే. కానీ ఎప్పుడు చూడాలనిపించేవి 2 సినిమాలు. ఏంటవి? ఒకటి మాయాబజారు, రెండోది నర్తనశాల. ఓ, సూపర్. ప్రతి పాట ఇష్టమే నాకు. ఓకే. ప్రతి పాట, ఆ, ప్రతి ఫ్రేము, ప్రతి క్యారెక్టర్, ప్రతి డైలాగు. 2 సినిమాలు. 2 సినిమాలు ఇంచుమించుగా అందులో నుంచి ఒక్క ముక్క చూపించినా నేను ఈ సినిమాని గుర్తుపట్టగలను. ఎన్నిసార్లు చూసుంటారు ఒక్కొక్కటి? 100 పైమాటే జయ. అప్పుడే రమగారు. 100 చాలా తక్కువ అని చెప్పాలి. ఇదివరకు థియేటర్లు బందరు వచ్చినప్పుడల్లా చూసేవాళ్ళం నేను అక్కడ ఉండగా. టీవీ వచ్చాక అప్పుడు వీసీఆర్లు అవి ఏం లేవు కదా, తక్కువే ఉన్నాయి మా దగ్గర, అవేం లేవు. టీవీలో వచ్చినప్పుడల్లా చూసేదాన్ని. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఎన్ని అవకాశాలు ఉన్నాయి. అదే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు పెట్టుకోవచ్చు. కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఓ ముక్క, ఇప్పుడు కొన్ని సీన్లు ఏవో ముక్కలు వేస్తుంటారా, నా ఫేవరెట్ సీన్ కనిపిస్తే దాన్ని కాపీ చేసి పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చూస్తాను నేను. ఓ, చాలా బాగుంది రమగారు. ప్రతి వాళ్ళు ఉంటారు జయ ఇట్లా. అవునా? సినిమా ఫ్యాన్స్ ఉండరు. ఇప్పుడు నువ్వు నీ ఫేవరెట్ సినిమా చెప్పు. నా ఫేవరెట్ అట్లా అసలు ఏం లేదు రమగారు. ఇది నేను పదే పదే చూసాను అట్లా ఏం లేదు. నచ్చితే ఒకసారి చూస్తా, మహా అంటే ఒక రెండోసారి అంతే. కామెడీ మూవీస్ ఇష్టపడతా కదా, అబ్బా పదే పదే మీకులాగా 100కి పై అసలు 2కి మించి చూసిన సినిమా కూడా లేదేమో. లేవేమో. తక్కువ. అదే అంటే ఇప్పుడు మాయాబజార్ తీసుకో, నర్తనశాల అయితే ఒరిజినల్గా జరిగింది మహాభారత కథ పూర్తిగా. మహాభారతంలో ఏం జరిగిందో అదే చూపించారు. ఓకే. కొంచెం కొంచెం కాస్త కాస్త బ్రైట్గా, ఎక్కువగా ఇంప్రెసివ్గా ఉండే విషయాన్ని ఎక్కువ చూపించారు. మాయాబజార్ ఒరిజినల్గా జరిగింది కాదు, అది పుక్కిటి పురాణం కదా. ఎందుకంటే మహాభారతం ప్రకారము అభిమన్యుడు చిన్నపిల్లాడు, అభిమన్యుడు చిన్నవాడు పాండవులు వెళ్లే నాటికి. మనం ఆ సినిమాని ఎలా చూస్తాం, పాండవులు అడవికి వెళ్తే ఈ అబ్బాయి అమ్మ ఇద్దరు నారధీరలు ధరించి వచ్చారు ఇక్కడికి, అప్పటి చిన్నవాడు కథ ప్రకారం. అసలు అది గుర్తురాదు ఈ సినిమా చూస్తే మనకి. ఇది జరగలేదు, ఇది ఇలా కాదు, ఇదేంటి ఇలా చూపిస్తున్నారు, అలాంటి భావాలు ఆనాడు ఆ సినిమా రిలీజ్ అయిన రోజున జనాలు ఎవరికైనా కలిగాయని నేను అనుకోను. ఎందుకంటే నాకంటే బాగా సీనియర్లైన మా అక్కయ్యలు, వాళ్ళకు కూడా ఇష్టమే మాయాబజార్. ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ అంత ఇష్టం. ఎంత పక్కగా పక్కడ్బందీగా దాని ఫోటోగ్రఫీ కానీ. ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం రమగారు సినిమాలో? ఆబ్వియస్లీ ఘటోత్కచుడు. అంతే. ఎన్టీఆర్ గారి తర్వాత నాకు బాగా ఇష్టమైన నటులు రంగారావు గారు. రంగారావు గారు ఒక ఎలా ఉంటుందంటే ఒక దాంట్లోకి తీసుకెళ్తారు, ఒక స్పెల్లోకి ప్రవేశపెడతారు. మరి ఛాయాగ్రాహకుడు వల్ల అంటావా, డైలాగుల వల్ల అంటావా, బ్యాక్గ్రౌండ్ లో నడిచేటువంటి మ్యూజిక్ ఒక గంభీరంగా అనిపిస్తుంది కదండి. ఆ పట్టు. ఇప్పుడు ఏదైనా ఒక కథ చెప్పేటప్పుడు జయ, మనం అవతల వాళ్ళు మనని మంత్రముగ్ధులుగా వింటున్నారు అంటే ఒకటి కథ, రెండోది కథనం. అంతే కదా. ఆ రెండింటిని ఇప్పుడు మనం నోటితో కథ చెప్పడం వేరు, దాన్ని ఒక ఫ్రేమ్ మీద చూపించడం ఇంప్రెసివ్. అబ్బాయి ఏమిటి అని అనిపించదు ఎక్కడ. నేను ఎన్నిసార్లు చూసినా అలాగే ఉంటుంది. కలర్ లో కూడా చూసాను నేను. ఓకే. కలర్ చేశారు కదా. అవునవును. పెద్ద దాని వల్ల తేడా ఏముంది, సినిమా సేమ్ కలరే కదా మారుతుంది. ప్రతి క్యారెక్టర్ని ప్రతిదాని దర్జాన్ని ఉంచారనిపిస్తుంది. అది జరగని కథ అయినా బలరాముడు క్యారెక్టర్ చూపిస్తారు కరెక్ట్గా, కృష్ణ పరమాత్మ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగో వచ్చేస్తుంది. రేవతీదేవి, రుక్మిణీదేవి, సుభద్రాదేవి, తర్వాత ఏమో హిడింబ క్యారెక్టర్. దీని మీద ఒకటి చెప్పాలి జయ. మామూలుగా మనకి మహాభారత గాథల్లో హిడింబ ఎక్కడ కనపడుతుంది? మొట్టమొదట భీముడు బకాసురుడు, బకాసురుడు కాదు హిడింబాసురుడు యుద్ధం అప్పుడే. వీళ్ళు లక్క ఇల్లు కాలిపోయి పాండవులని మోసుకొచ్చాడు భీముడు. మోసుకొస్తే
నరవాసన వస్తోందని హిడింబాసురుడు తన చెల్లెల్ని పంపించాడు. ఆ, ఆవిడ వచ్చి ఈ మహాబలశాలిగా ఉన్న యువకుడిని చూసి ఆవిడ వ్యామోహపడి వీళ్ళని నేను వేరే చోటకి చేరుస్తాను, మన ఇద్దరం కలిసి గడుపుతామని ఆవిడ అడిగింది. ఆహా. ఈ లోపల ఆయన వచ్చాడు. ఈ అందంగా యవనవతిగా అవతారం మార్చుకున్న చెల్లెల్ని చూసేసరికి హిడింబాసురుడు ఒళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండి చెల్లెల్ని తిట్టి వీళ్ళందరినీ చంపేస్తాను నన్ను, వీడిని కూడా చంపేస్తాను అన్నాడు. ఆవిడ యువతి, అందమైన యువతి స్వరూపంలో, మామూలుగా హిడింబ రాక్షసి స్త్రీ. హిడింబిక అంటాం కదా. హిడింబి అంటారు, హిడింబ ఆహా. ఆమె పేరు. ఓకే. ఆవిడ విడిగా నుంచుడి పేరు, అదే సౌందర్య స్వరూపంతో ఉంది. ఆ, వీళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం హడావిడ వచ్చేసరికల్లా కుంతి అందరూ పాండవులు లేచి ఈ అమ్మాయిని చూసేసరికల్లా ఆవిడ చెప్పింది, నేను ఇతను చూసి వ్యామోహపడ్డాను, మా అన్నయ్య చంపేస్తానంటున్నాడంటే వాడిని చంపేయమన్నారు వీళ్ళు. ఆ పిల్ల అడిగింది మళ్ళీ కుంతిదేవిని, ఇతను నాకు నచ్చాడు, నువ్వు అర్థం చేసుకో నా మనసు అంటే, సరే ఈ అమ్మాయితోటి ఉండు అని తల్లి అన్నయ్య ఒప్పించారు భీముణ్ణి. కుమారుడు కలిగేదాకా ఈమెతో ఉంటానని, మహాభారతంలో ఉన్నదమ్మా ఇది. ఓకే. కుమారుడు కలిగేదాకా ఈమెతో ఉంటాను, తర్వాత పగళ్ళు మాత్రమే, రాత్రిళ్ళు మా అమ్మ నాన్నలు, మా అమ్మకి అన్నయ్యలకి కాపలా ఉండాలి నేనని ఒక పూట ఆమెతో ఒక పూట వీళ్ళతో ఉన్నాడు ఆయన భీముడు. ఘటోత్కచుడు పుట్టాడు. బోడి గుండు మీద జుట్టు లేదు, ఆహా. కుండలాగా నెత్తి మీద జుట్టు లేనివాడు కాబట్టి ఘటోత్కచుడు అయ్యాడు ఆయన. గుండ్రటి తల, వెంట్రుకలు లేని తలతోటి గుండుగా ఉందని ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. కుమారుడు కలిగాక భీముడు వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ హిడింబ ప్రస్తావన మనకి కనిపించదు. మళ్ళా ఎప్పుడు కురుక్షేత్రం అప్పుడు ఘటోత్కచుడు వచ్చాడు. ఇది మన కథ అసలు మహాభారతంలో. అయితే భాస మహాకవి రాసిన మధ్యమ వ్యాయోగం అనే ఒక డ్రామా నాకు అత్యంత ఇష్టమైన నాటకాల్లో, సంస్కృత నాటకాల్లో అదొకటి. ఆ మధ్యమ వ్యాయోగంలో ఒక కథ నడుపుతారనమాట. ఘటోత్కచుడి క్యారెక్టర్ రాస్తారు జయ. అందులో మీరు అది గనక చదివితే వాడితో ప్రేమలో పడాల్సిందే ఎవరైనా సరే. బ్యూటిఫుల్ గా వర్ణిస్తారంటే సంస్కృతంలో వర్ణన గూస్ బంప్స్ వస్తాయి. ఎంత అందంగా ఉన్నాడు రాక్షసుడు, అందంగా ఉండటం, అందమైన రాక్షసుడు భలేగా ఉంటుంది. ఆ క్యారెక్టరు, ఆ కుర్రాడు వాడితో ప్రేమలో పడి తీరాలి ఎవరైనా సరే. మధ్యమ వ్యాయోగం కుదిరితే ఎవరైనా సంస్కృత పండితులు దొరికితే చెప్పించుకోండి, సూపర్ గా ఉంటుంది. మీరు తెలుగులో చెప్పలేరా మా కోసం? ఆ డైలాగ్స్ బాగుంటాయి జయ. కథకే చేయలేరా మీరు? ట్రూ ట్రాన్స్లేషన్ చేయను, డైలాగ్స్ బాగుంటాయి. ఇదేంటంటే ఆవిడ హిడింబగా ఏకాదశి ఉపవాసం ఉండి, ఏకాదశి అయి ఉండదు, అది ఒక ఉపవాసం ఉంది, ఆవిడ వ్రతం పెట్టుకుంది. వ్రతం విడవడానికి నరమాంసం కావాలని ఘటోత్కచుడు ఒక నరుణ్ణి వెతుక్కుంటూ వస్తాడు. వీళ్ళు అడవిలో ఉన్నారు కదా, అప్పుడు ఆ సమయంలో జరిగిందనమాట ఆ కథ. జరిగిందో లేదో ఊహ, భాసుడు రాశారు అట్లా. మధ్యం వ్యాయోగం ఎక్సలెంట్ గా ఉంటుంది. అయితే ఈ వచ్చిన ఘటోత్కచుడికి ఓ భార్య భర్త, ముగ్గురు మగపిల్లలు కనపడతారు. ఒకడిని నాకు ఆహారంగా ఇవ్వమంటాడు ఘటోత్కచుడు. నేను చంపను, మా అమ్మకి కావాలి, మా అమ్మ వ్రతం, ఒక్కడు రండి నాతో పాటు మా అమ్మ ఆహారానికి అంటే, ముసలివాడిని నేను వస్తానంటాడు ఆయన. ముసలాడు నాకు వద్దంటాడు ఘటోత్కచుడు. ఈమెని ఆడమనిషి చిచ్చి నేను ఆడాలని చంపనంటాడు. ఈ ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడేమో నాన్నకి ఇష్టం, ఆఖరి వాడేమో అమ్మకి ఇష్టం, నేను ఎవరికి ఇష్టం అంటాడు మధ్యలో వాడు. అందుకని ఓ మధ్యమా రా ఆ మధ్యముణ్ణి తీసుకెళ్తాడు, మధ్యవాడిని తీసుకెళ్తాడు. ఈ మధ్యవాడిని తీసుకెళ్తానంటే మంచినీళ్ళు దాగొస్తానని వెళ్తాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ వనంలో ద్వైతవనం బహుశా, అక్కడ ఈ వనంలో పాండవులు ఉన్నారు, పిలిస్తే భీముడు వస్తాడు, గట్టిగా పిలిస్తే వినపడుతుందని పెద్ద పెద్దగా కేకలు పెట్టాలనుకుంటారు. ఎవరైనా పిలిస్తే మీ వాళ్ళంతూ చూస్తానంటాడు ఘటోత్కచుడు. ఈ కుర్రాన్ని తనే పిలుస్తాడు, మధ్యమా రా అనేసరికల్లా అక్కడెక్కడో ఎక్సర్సైజ్ చేయటానికి వస్తాడు, చెట్లని బంతులాడించినట్టు ఆడుస్తున్నాడు భీముడు అని రాస్తారు. ఆ మధ్యమ పిలుపు విని ఈయన కుంతి సుత మధ్యముండు అని చెప్తారు కదా, కుంతి ముగ్గురు కుమారుల్లో మధ్యవాడు భీముడు వచ్చేస్తాడు. ఓహో, వచ్చి ఈ కుర్రాన్ని నేను రక్షిస్తానంటే ఈ ఒప్పుకోడు. ఘటోత్కచుడు భీముడు ఎదురుపడే సీను ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో. మాయాబజారు మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ మధ్యం వ్యాయోగం చదవాల్సిందే. దాని మీద కన్నా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అవును. ఎక్కడి నుంచి ఈ మధ్యం ఇప్పుడు పిలుస్తాడు, పిలిచేసరికల్లా ఈయనకి కుర్రాడు చూస్తే ముద్దొస్తూ ఉంటుంది. భీముడికి ముచ్చటేసింది అని చెప్పడం ఎంత బాగా చెప్తారంటే మామూలుగా ఉండదు. కుర్రాడికి కూడా ఘటోత్కచుడికి కూడా ఏదో ఈయన్ని గౌరవించాలనిపిస్తూ ఉంటుంది, కానీ నేనెందుకు గౌరవించాలి అనిపిస్తుంది. కుర్రాళ్ళలో సహజమైన భావాలు
నేనెందుకు గౌరవించాలి? మా అమ్మ ఆహారం, మా ఆహారాన్ని కొట్టుకుపోవడానికి వచ్చాడు అనిపిస్తుంది. ఒక సందర్భంలో నేను హిడింబ కుమారుడని చెప్తాడు. ఓకే. చెప్పేసరికి ఆయనకు తెలుస్తుంది తన కొడుకని. నన్ను తీసుకెళ్ళమంటాడు. నన్ను తీసుకెళ్ళు ఆహారంగా. యుద్ధం కూడా జరుగుతుంది చిన్నది. నన్ను తీసుకెళ్ళమంటే సరే రమ్మంటాడు. భీముడిని తీసుకెళ్తాడు వెంబడ పెట్టుకుని. తీసుకెళ్లేసరికల్లా ఆవిడ ఆ లోపల నుంచి వస్తుంటుంది. ఆ హిడింబ క్యారెక్టర్ ఎంత క్యూట్ గా రాస్తారో, భలే బాగుంటుంది. వచ్చి ఏమిట్రా నీ అతివాది, ఏమిటి నీ అతికోల, తండ్రిని పట్టుకుని తీసుకొచ్చానంటావు. ఆశ్చర్యపోతాడనమాట. మా నాన్న పేరు ఎత్తడానికి వీల్లేదు నువ్వు అంటాడు పోట్లాటకి. మా బాబాయిల పేరు ఎత్తడానికి వీల్లేదంటాడు. మా వాళ్ళు చాలా గ్రేట్ అంటాడు. తండ్రికే చెప్తుంటాడనమాట మా నాన్న చాలా గ్రేట్, మా అమ్మ పట్ల అవజ్ఞగా మాట్లాడితే నేను ఒప్పుకోను, మా నాన్న ఏమైనా అంటే నేను ఒప్పుకోను. ఎంత వాదన జరుగుతుందో తండ్రికి కొడుక్కి. సూపర్గా ఉంటుంది, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చెప్పాను డిగ్రీ వాళ్ళకి ఎప్పుడో, ఒక సంవత్సరం, చాలా కాలం క్రితం కదా నేను చేసింది. ఏనాటి సంగతి, మా కార్తీక్ చిన్నప్పుడు సంగతి, చిన్నవాడి చిన్నప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాంటిది ఈ క్యారెక్టర్ మీద ఎట్లాంటి ప్రేమ వస్తుందో మనకి. ఈ మాయాబజార్ చూస్తే ఘటోత్కచుడితో ప్రేమలో పడని వాళ్ళు ఎవరు ఉండరు జయ. అవునండి, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు. పైగా వీళ్ళు ఆయన భోజనం చేయటము, ఆయన నడక, సావిత్రమ్మ గారు ఆయన సాంగ్, మళ్ళీ ఆయనతో ఒకటితోటి ప్రేమలో పడి ఊరుకోం మనం, సావిత్రితో కూడా ప్రేమలో పడతాం. ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్. నాగేశ్వరరావు గారు ఎంత సూపర్గా, ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు. రామారావు గారి సంగతి అసలు చెప్పే పని లేదు. ఎందుకు ఇష్టపడకూడదు ఆ సినిమాని చెప్పు? ఖచ్చితంగా ఇష్టపడాలి. ఎన్నిసార్లు అయినా ఎందుకు చూడకూడదు, తప్పకుండా చూడాల్సింది. అంతే అంతే, ప్రతి ఫ్రేము చూడాలి. అద్భుతం. మాయాబజార్ తో మొదలుపెట్టి మధ్యం వ్యాయోగం దాకా తెచ్చాను నేను. ట్రై చేయండి డెఫినెట్ గా. మధ్యం వ్యాయోగం మనకి దొరుకుతుంది. మొత్తం డైలాగులతో. అంటే నేను ఏ పాడ్కాస్ట్ చేస్తే నాటకం మొత్తం చెప్పగలుగుతా, ఒక్క డైలాగ్ కూడా మిస్ కాకుండా. మనం ఇలా చెప్పేటప్పుడు అట్లా చెప్పలేకపోతాం కదా. ట్రై చేస్తాను. డ్రామాలు పాడ్కాస్ట్ చేసే ఐడియా ఉంది నాకు. సో అవి చేసినప్పుడు డెఫినెట్ గా చెప్పండి. భాసనాటక చక్రం మొత్తం చేయాలనే ఉంది, దాంట్లో చేస్తాను ఇది తప్పకుండా. మీ ఆనందం చూసి తెలుస్తుంది రమ్మ గారు ఎంత ఇష్టమో మీకు. భలే బాగుంటుంది నిజంగా. మరి నర్తనశాల సినిమా గురించి? నర్తనశాలలో ఇంకా ఇక ఎలా అంటే పాండవుల క్యారెక్టర్స్, పాటలు, రామారావు గారు జీవించేస్తారు, తినేస్తారు. ప్రతి నిమిషము ఆయన మన కంట్లోనే, నెత్తి మీదే ఉంటారు. లేడీ క్యారెక్టర్ వేసినప్పుడు, తృతీయ ప్రకృతిగా వేసినప్పుడు ఎంత కులుకు, ఎంత వొయ్యారం ఉంటుందో, ఆయన అర్జునుడిగా మారితే ఆ మారిన ట్రాన్సిషను ఇంతకు ముందు చేసిన వాడు ఈయన వేరు అనుకుంటాం. ఒక్కడేనని మనకు ఒక్క క్షణం కూడా అనిపించదు. చిన్నప్పుడు నేను వేరు అనుకునేదాన్ని చేయ. నేను అంత విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళమైనా 10-12 ఏళ్ల వయసు వచ్చేదాకా ఆ ముందు క్యారెక్టర్ వేసింది రామారావు గారని నేను నమ్మలేకపోయేదాన్ని. నాకు తెలిసేది కాదు. బాగా పెద్దయ్యాక అర్థమైంది. కానీ ఆయన నటనా విశ్వరూపాన్ని అందులో చూడొచ్చు. ఎన్ని క్యారెక్టర్లో చేశారు అలాంటివి. ఈ ఒకటే మనిషి 2 వేరు క్యారెక్టర్లు కాదు, ఒక క్యారెక్టరే, ఒకటే కదా. తృతీయ ప్రకృతిలో నుంచి పురుష ప్రకృతిలోకి మారతాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉంటాయి పద్యాలు, మహాబాగుంటాయి. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, బాబా ప్రతి పాట ఆణిముచ్చి మొదలుస్తుంది. మ్యూజిక్ జయ ఎంత బాగుంటుందో. అందులో ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఎల్ విజయలక్ష్మి డాన్సులు. ఓకే. ఉత్తర క్యారెక్టర్ ఎల్ విజయలక్ష్మి తోటి వేయించారు. సూపర్. అది నిజంగా జరిగింది కదా. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు జరిగింది ఉత్తర గోగ్రహణం. అవును. ఆ యుద్ధం సీన్లు కూడా ఎంత క్లాస్ గా తీసారో జయ, భలే క్లాస్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగా మనకి ఇంత ఇంప్రెసివ్ గా ఈ రోజుల్లో మనం చాలా సాంకేతిక సహాయం తీసుకుంటే గానీ చేయలేరు. అవును, ఆ రోజుల్లో అలా ఆ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. అవునవును. ఎంత ప్రాక్టీస్ లో రీటేకులు తక్కువట. అవును. క్యారెక్టర్ నేర్చుకుని. అవునవును. అంటే డ్రామాస్ అవి చేసిన ప్రాక్టీస్ తోటో ఏమో మరి వాళ్ళు అసలు లాంగ్వేజ్, డిక్షను, వాళ్ళ అక్షరాలు, ఒక్క పొల్లు పదం లేకుండా, ఒక్క పొల్లు ఒత్తు కూడా పోకుండా ఏం క్యారెక్టర్స్, ఏం యాక్షన్. అవునండి, జీవించేస్తారు. నర్తనశాల కూడా నాకు ఏ పార్ట్ అయినా ఇష్టమే చేయ అందులోది. ఓకే. మొదటి నుంచి అది జననీ శివకామిని దగ్గర నుంచి స్టార్ట్ చేసి సావిత్రమ్మ గారు భలే అందంగా ఉంటారు. భలే బాగుంటుంది, మహా బాగుంటుంది సినిమా. ప్రతి క్యారెక్టరు. అసలు ఉత్తర కుమారుడైతే మామూలుగా రామాయణం చదివితే
ఉత్తర్ కుమారుడు చాలా బలమైన క్యారెక్టర్. ఉత్తర్ కుమారుడే కాదు, మనకి మాయాబజార్లో కనపడేటువంటి లక్ష్మణ్ కుమారుడి క్యారెక్టర్ కూడా వాళ్ళేమి తక్కువ వాళ్ళు అంటే క్యారెక్టర్స్లో చూపించినంత తేలికపాటి వ్యక్తులు కాదు. వాళ్ళు మంచి వాళ్ళే యుద్ధం శౌర్య ప్రతాపాలు ఉన్నవాళ్లే. కథ కోసం కొంచెం బీరువులుగా చూపించారు, కానీ ఉత్తర కుమారుడు కూడా అప్పుడు బెదిరాడని రాస్తారు, కానీ అతను యుద్ధంలో చాలా చేశాడు. కురుక్షేత్రంలో ఆయన కురుక్షేత్రంలో ఉత్తర కుమారుడి ప్రస్తావన కనపడుతుంది మహాభారతం చదివినప్పుడు. 2 క్యారెక్టర్లు ఆయనే చేశారు, ఉత్తర కుమారుడు, ఇది కూడా లక్ష్మణ కుమారుడి క్యారెక్టర్ కూడా. ఎవరికి వాళ్ళు యాక్టర్లు చూసి తీరాలి. పాత సినిమాలు చూడండి, సహజ నటులు, పాత సినిమాలు చూడండి. ఇప్పటి వాటితో పోల్చకూడదు మనం. ఆణిముత్యాలు కళాఖండాలు అనుకోవాలి. ఎన్ని చెబుతున్నాం మనం, అంతే కళాఖండాలే. ఎందుకంటే మొత్తం ఉన్నవాళ్ళు ఎవరో ఒక దర్శకుడి ప్రతిభ తోటి చేసింది కాదు ఇది. ప్రతి వాళ్ళ ప్రతిభ, ప్రతి వాళ్ళు ప్రతిభావంతులే. తెర మీద ఉన్న వాళ్ళు వెనకున్న వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు ప్రతిభావంతులే. అందుకని మాసిపోకుండా ఉన్నాయి జయ, అవుట్డేట్ అయిపోలా. అవునండి, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. ఈ ఎవర్ గ్రీన్ ఆణిముత్యాలు బోల్డ్ ఉన్నాయి. నాకు ఇష్టమైన సినిమాలు లిస్ట్ చెప్పంటే నేను ఇంత బాగా చెప్తాను జయ. ఓకే, ఒక 2 అసలు నేను ఒకటి అడిగాను, మీరు 2 చెప్పాను, ఇంకా డజన్లు కొద్దీ ఉన్నాయి. ఓకే ఓకే, అంటే ప్రతిదీ ఇట్లా అంత ప్రత్యేకంగా ఉన్న సినిమాలు ఎప్పటికీ బతికి ఉంటాయి కదా. మీరు కథలు కూడా చూడండి, ప్రత్యేకమైన గాథలు, పురాతనమైన నావెల్స్ నుంచి ఇప్పుడు వరకు కూడా కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతాం. ఎప్పటికీ మరుపురాని కథలు కొన్ని ఉంటాయి. కొంత కథనం రచయితల తాలూకు గొప్పతనం అది. ఇప్పుడు ఒక రచనని మళ్ళా దాన్ని మన స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలంటే దాని మీద దర్శకుడో రచయితో ఎంత పనిచేస్తే. అవునండి కదా, 100%. ఎవరెవరు బాగా చూడరో వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడండి ఈ 2 సినిమాలు తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.